హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం టిఫిన్ చేయాలి, ఏమి పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది, ఇలా టెన్షన్తోనే ఉంటామన్నమాట. అలాంటప్పుడు తొందరగా ఏ రెసిపీ చెప్తానమాట. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కోసి పెట్టుకోవాలి. మళ్ళీ బాండలి స్టవ్ మీద పెట్టి ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి. నైట్ చేసిన అన్నం ఎలాగో మిగిలిపోయి ఉంటుంది, దాన్ని ఫ్రైడ్ రైస్ లాగా, అదే పెప్పర్ రైస్ లాగా చేద్దామని అనుకున్నాను అనమాట. శనగపాడలు కొన్ని, ఉద్దిపప్పు కొన్ని వేసుకొని, కరివేపాకు అవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఏగనివ్వాలి. ఇవి ఏగిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మిగిలి ఉంటుంది కదా రైసు, అది తీసుకొని ఇవి బాగా రెడ్డిష్గా అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కొంచెం ఇంకా అది బాగా రెడ్డిష్కి వస్తాయి కదా, అప్పుడు మనము నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది, అది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ పొడి ఆల్రెడీ కొట్టి పెట్టుకుంటాం కాబట్టి ఆ పెప్పర్ పొడి వేసుకొని బాగా కలయబెట్టాలన్నమాట. అది బాగా కలుస్తుంది. ఒక 5 minutes అలాగే పెట్టేస్తే కరివేపాకు, కొత్తిమీర వచ్చేసి పెట్టుకొని అది కూడా చల్లుకోవాలన్నమాట టేస్టీ కోసం. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి.